రైల్వే మన దేశానికి జీవనాడి వంటివే. ప్రతిరోజు 1 కోటి మందికి పైగా ప్రజలు రైళ్లలో ప్రయాణం చేస్తూ ఉంటారు. దేశంలోని అన్ని నగరాలకు కనెక్టివిటీ ఉండడమే ప్రయాణికుల రద్దీకి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అందుకే దేశంలో ఎక్కడికి వెళ్లాలన్నా చాలా మంది రైలు మార్గాన్ని ఎంచుకుంటారు. కానీ మీకు తెలుసా, దేశంలో ఏ రాష్ట్రంలో అత్యధిక రైల్వే స్టేషన్లున్నాయో? ఆ వివరాలను చూద్దాం ఇప్పుడు. దేశంలోని అత్యధిక రైల్వే స్టేషన్లు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఈ రాష్ట్రంలో 1200 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్లున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరప్రదేశ్ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ను కలిగి ఉంది. రాష్ట్ర రాజధాని నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను కూడా రైల్వేలు కలుపుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఇంత పెద్ద రైల్వే నెట్వర్క్ ఉండటానికి ముఖ్య కారణాలు ఎన్నో ఉన్నాయి. ఇది దేశంలోని పెద్ద రాష్ట్రం, దాంతో భారీ జనాభా. ఉత్తరప్రదేశ్ భౌగోళికంగా చాలా పెద్ద రాష్ట్రం, దాని జనాభా కూడా దేశంలోనే ఎక్కువ. ఈ పెద్ద జనాభా అవసరాలను తీర్చడానికి ఎక్కువ స్టేషన్లు అవసరం. ఢిల్లీ, హౌరా, ఢిల్లీ, ముంబై వంటి దేశాల్లోని ప్రధాన రైల్వే మార్గాలు చాలా వరకు ఈ రాష్ట్రం గుండానే వెళతాయి. ఇక్కడ వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్ వంటి ముఖ్యమైన మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి. వీటిని ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు. ఈ నెట్వర్క్ 3 ముఖ్యమైన రైల్వే జోన్ల పరిధిలో ఉంది. ఉత్తర రైల్వే, ఈశాన్య రైల్వే, ఉత్తర మధ్య రైల్వే. ప్రతి నెల ఈ రాష్ట్రంలో 2.5 కోట్ల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణం చేస్తారు. ఉత్తరప్రదేశ్ రైల్వే నెట్వర్క్ కేవలం ప్రయాణాలకే కాదు, వ్యవసాయ ఉత్పత్తులు, పారిశ్రామిక వస్తువుల రవాణాలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.